సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. ఏఐ వల్ల వైట్ కాలర్ జాబ్స్ పోతున్నాయి, వైట్ కాలర్కి ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్, సో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి అని. అప్పుడు అనిపించింది అసలు ఎన్ని రకాల కాలర్ జాబ్స్ ఉన్నాయి అని. రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే రెయిన్బోలో ఉన్న కలర్స్ కంటే కూడా ఎక్కువ కాలర్ జాబ్స్ ఉన్నాయి. ఎస్, వాటి గురించి సరదాగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ వైట్ కాలర్ జాబ్స్ గురించి మనకు తెలిసిందే. సో బేసికలీ ఏసీ రూమ్స్లో ప్రశాంతంగా ఎలాంటి చెమట చిందించకుండా కాలర్ మాయకుండా చేసే జాబ్స్ ఆర్ వైట్ కాలర్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ అండ్ మేనేజ్మెంట్. బ్లూ కాలర్ జాబ్స్ కష్టపడి పనిచేస్తూ చెమట చిందించే సెక్టర్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మన సొసైటీకి బ్యాక్ బోన్ వీళ్ళే. కన్స్ట్రక్షన్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్ ఎట్సెట్రా అనమాట. వీళ్ళకి శాలరీలా కాకుండా అవర్లీ పే ఉంటుంది. పింక్ కాలర్ జాబ్స్ ప్రధానంగా సర్వీస్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ ఇవి. కేర్, కంపాషన్ అండ్ పేషెన్స్ వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా విమెన్ డామినేటెడ్గా ఉంటుంది. నర్సెస్, టీచర్స్, పెయిడ్ స్టాఫ్ ఎట్సెట్రా. యూ ఆల్సో హ్యావ్ గ్రే కాలర్ జాబ్స్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ జాబ్స్. అంటే కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు కష్టపడి ఫీల్డ్లో పనిచేయాల్సి ఉంటుంది. టెక్నీషియన్స్, ఫైర్ ఫైటర్స్, సెక్యూరిటీ. గ్రీన్ కాలర్ జాబ్స్, యాజ్ ద నేమ్ సజెస్ట్, పర్యావరణాన్ని పరిరక్షించే వృత్తుల్లో ఉండే వాళ్ళంతా కూడా దీని కిందకు వస్తారు. ఎన్వైరన్మెంటలిస్ట్, విండ్ పవర్, సోలార్ పవర్ మీద వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా దీని కిందకు వస్తారు. అండ్ యూ హ్యావ్ గోల్డ్ కాలర్ జాబ్స్. గోల్డ్ అంటేనే హైలీ వాల్యూడ్. ఫీల్డ్తో సంబంధం లేకుండా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పర్టీస్తో, వాళ్ళకున్న విశేషమైన జ్ఞానంతో, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో హైలీ పెయిడ్ అండ్ హైలీ ఆన్ డిమాండ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, సైంటిస్ట్, లీగల్ ఎక్స్పర్ట్స్. న్యూ కాలర్ జాబ్స్. డిగ్రీ ఈజ్ ఆప్షనల్ బట్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. ఫ్యూచర్ అంతా వీళ్ళదే. For example, coding, AI, cybersecurity. There are some more interesting colors. Yellow collar job. Creative fields like photography, direction, acting. వీళ్ళంతా దీని కిందకు వస్తారు. బ్లాక్ కాలర్ జాబ్స్. ఇవి కాస్త రిస్కీగా ఉంటాయి బట్ చాలా కీలకం. మైనింగ్, ఆయిల్ ఫీల్డ్స్ వీటి మీద పనిచేసేవాళ్ళు. రెడ్ కాలర్ జాబ్స్ ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, సమాజానికి ఆన్సరబుల్గా ఉండేవాళ్ళు, బాధ్యతతో వ్యవహరించాల్సిన వాళ్ళంతా కూడా దీని కిందకు వస్తారు. దెన్ యూ హ్యావ్ ఓపెన్ కాలర్. అంటే వాళ్ళ చాయిస్ని బట్టి పనిచేసే అవకాశం ఉన్నవాళ్ళు, లైక్ ఫ్రీలాన్సర్స్, పీపుల్ హూ వర్క్ ఫ్రమ్ హోమ్, వీళ్ళు దీని కిందకు వస్తారు. ఎంత ఇంట్రెస్టింగ్ కదా, ఎన్ని కలర్ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఫైనల్ ట్రూత్ ఏంటి అంటే ఎన్ని కలర్ కాలర్స్ ఉన్నప్పటికీ స్ట్రెస్ మాత్రం ఒకటే. మీరు ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు? మీ కాలర్ కలర్ ఏంటి? కమెంట్ చేయండి.